అక్కడ దేవుడు మనకు ఒక క్లూ ఇస్తున్నాడు. వర్షాకాలము, వానకాలం అనేది ఒకటి. అంటే ప్రతిదానికి టైంలు ఉంటాయన్నమాట. అక్కడ వానాకాలం అట. ఎండాకాలం ఉందా లేదా? ఉందా లేదా? వానాకాలం ఉందా లేదా? శీతాకాలం ఉందా లేదా? అలాగే ప్రతిదానికి కొన్ని కాలాలు దేవుడు నియమిస్తాడు. అందుకు ఆయన చెప్తున్నాడు, వానకాలమున వర్షము దయచేయమని వేడుకుంటే అంటున్నాడు. గమనించండి ప్రియులారా, ఆధ్యాత్మిక ప్రపంచంలో వర్షాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ వర్షాలు కురవడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన కాలాన్ని నియమించాడు. ఆ కాలాలు ప్రియులారా గమనించండి. మనం సాధారణంగా వర్షాలు కురవకపోతే వ్యవసాయం చేయడము జరుగుతుందా? అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించకపోతే సేవ ఫలించదు. అందుకే వర్షం కావాలి మనకి, అందుకే మనకు ఉజ్జీవం కావాలి, అందుకే పరిశుద్ధాత్మ వర్షము కొరకు వేడుకోవాలి దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ప్రతి దానికి కూడా ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. ఉదాహరణగా మనం గమనించినట్లయితే సారా గర్భమును గూర్చి కూడా ఒక టైం దేవుడు నిర్ణయించాడు. అంతవరకు సారా గర్భం ధరించలే. ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పిన కాలంలోనే దేవుడు టైం నియమిస్తాడు పిల్లారా. గమనించండి, అప్పుడే సారా గర్భవతి అయింది. 18-14 కూడా చదవండి మీకు. ఆదికాండం 18-14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా వినండి, గర్భఫలం దొరకాలన్నా, ఏ పరిశుద్ధాత్మ వర్షము కుమ్మరించబడాలన్నా, ఉజ్జీవం రావాలన్నా దేవుడు నిర్ణయించిన కాలములోనే అది జరుగుద్ది. నీవు అనుకున్న టైంలో జరగదు. అది ఫస్ట్ తెలుసుకోవాలి. స్వస్థత అయినా ఏదైనా దేవుడు నిర్ణయించిన కాలములోనే మనకు వస్తుంది. నువ్వు అనుకున్న టైంలో జరగదు. ఇది ఫిక్స్ అవ్వండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, కీర్తనల గ్రంథము 102:13 కూడా దేవుని నిర్ణయం ఉంటుంది. ప్రతి కాలానికి నువ్వు చావాలన్నా, నువ్వు పుట్టాలన్నా, నువ్వు రక్షణ పొందాలన్నా, నీకు గర్భఫలము కలగాలన్నా చదవండి. దాని మీద సియోని మీద దయ చూపడానికి కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. హల్లెలూయా. దేవుడు నిర్ణయిస్తాడు బిడ్డ, మర్చిపోవద్దు. దేవుడు నిర్ణయించిన కాలంలోనే మనకు అందుబాటులో అన్నీ వస్తాయి. అది దేవుడు మనకు జకర్యా గ్రంథంలో చూపిస్తున్నాడు. వానాకాలమున నేను దర్శిస్తాను అంటున్నాడు. ఆ కాలం రాకముందు మనం ఎన్ని చిట్కాలు ఉపయోగించినా ఉజ్జీవం రాదు, ఆత్మ వర్షము కూడా రాదు. అర్థమవుతుందా మీకు? ఓకే, చాలా సంతోషం.